ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మదర్తో మీకున్న బాండింగ్ మేము ఎప్పుడు కూడా కొంత స్క్రీన్లో మీరు షేర్ చేస్తూ వినడం జరిగింది. సో నాన్నగారు అంటే ప్రతి ఒక్క డాటర్కి కూడా ఫస్ట్ హీరో, ప్రతి అవును. అంటే ప్రిన్సెస్ అని కానీ లేదు అంటే వాట్ ఎవర్, కానీ ఆ ఫాదర్తో ఉన్న మెమొరీ ఓన్లీ డాటర్కి మాత్రమే ఉంటుంది. తెలుసు. కొడుకి కూడా అంత ఎక్కువ ఉండదు. ఉండదు. సో అంటే మీకు నాన్నగారికి ఉన్న ది బెస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ ఏంటి? సో ఇప్పటికీ స్టిల్ మిస్ అవుతూనే ఉంటారు నాన్నగారిని. అన్నవరం మేము తలుపులమ్మలోవ వెళ్ళాలి అంటే డాడీ తీసుకెళ్ళేవారు. ఇప్పుడు 2:30 ఆ టైంకి స్టార్ట్ అయితే మార్నింగ్ అక్కడ ఉండేవాళ్ళం అన్నట్టు. అలా అవన్నీ ఖచ్చితంగా మిస్ అవుతాను నేను. ఎందుకంటే అవి ఇప్పటికీ కూడా ఇంకా తిరిగి రావు. నాకంటే అమ్మ ఎక్కువ మిస్ అవుతారు. ఎందుకంటే ప్రతిదీ ఇంకా అన్నీ డాడీ మీద డిపెండ్ అయిపోయి ఉన్నారు అమ్మ. ప్రతి ఒక్కటి కూడా అమ్మ ఇక్కడ బయట వెళ్ళాలి, అమ్మ కాఫీ తాగాలి బయటకు వెళ్ళి, లేకపోతే అమ్మకి అసలు ఇంట్లో ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏం పెడతారు, అక్కడ ఏమున్నాయి ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఏదైనా కూడా అన్ని డాడీనే చూసుకునేవారు అనమాట. మాకంటే మా మమ్మీని కాపాడుకోవడం మేము చాలా చాలా స్టిల్ ఇప్పటికీ కూడా మమ్మీని కాపాడుకోవడం చాలా కష్టపడుతున్నాం మేమైతే. ఎందుకంటే తనకి రీసెంట్ టైంలో చాలా 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 ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంకా ప్రాబ్లమ్ స్టిల్ ఉంది. అమ్మ కూడా చాలా సీరియస్గా ఉందన్నమాట. ఎప్పుడు ఎలా హెల్త్ ఎలా అవుతుంది అనేది కొంచెం ఆ భయం అయితే స్టిల్ ఇప్పటికీ మాకు ఉంది. డాడీ ఎప్పుడైతే అలా అయ్యారో కొంచెం మమ్మీ కొంచెం డౌన్ అయిపోవడం జరిగింది. కొంచెం ఇంట్లో ఆ టెన్షన్ ఎప్పుడు అలా రన్ అవుతూనే ఉంది. ఏంటి డాడీ ఆ మెమరీస్ అన్నీ ఇంకా మాకు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి అవన్నీ తీసుకెళ్ళడం. ఎంతమంది ఉన్నా ఎంతమంది చేసినా డాడీని రీప్లేస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మా చిన్నన్నయ్య అయితే ఒక రోజు మేము సంక్రాంతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళ ఇంట్లో పనిచేసే అబ్బాయికి ఎవరికో బాగలేదని బయటికి వెళ్ళారు. బయటికి వెళ్తే స్కూటీతో గుద్దారు మా చిన్నన్నయ్య. నార్మల్ దెబ్బలు తగిలి హెడ్లో ఏదో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి అన్నారు. నేను అప్పుడే వచ్చాను హైదరాబాద్ నుంచి, అప్పుడే విలేజ్కి వెళ్ళాను ఊరికి సంక్రాంతి టైం అని. మా మమ్మీ ఫోన్ చేసి అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందంటే రండి అని చెప్పేసి అంటే ఓకే, నార్మల్గా బండి గుద్దిందంటే మనం ఎందుకు రియాక్ట్ అవుతాం ఎక్కువ. ఓకే గుద్దింది, ఓకే హాస్పిటల్ నేనే నా కార్లో ఎక్కించుకొని మా బావగారు మేమంతా కార్లో వెళ్ళిపోతే అమ్మ బ్రతకడం కష్టం అన్నారు. ఇంకా వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాం. నేనైతే ఇది ఇప్పుడు వరకు ఎవరికి షేర్ చేయలేదు, ఇక్కడే చెప్తున్నాను. నేను హాస్పిటల్లో వెళ్ళి నేను కాలు పట్టేసుకున్నా అయింది. డాక్టర్ది అయితే నేను కాలు పట్టుకొని మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, ఎక్కడి నుంచి అయినా పిలిపించండి, లేదు ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, స్టిల్ ఇప్పుడే తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళాం. మా అన్నయ్య అయితే బ్రతకాలి. మా అన్నయ్యకి అయితే అసలు మా చిన్నన్నయ్య అంటే నాకు ప్రాణం. అసలు నాకు చాలా 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 ఇష్టం మా చిన్నన్నయ్య అంటే. వాడు బ్రతకాలి అని చెప్పేసి అనగానే మేమైతే ట్రై చేస్తామమ్మా, ఎలా ఉంటుందో చెప్పలేం. 3 days టైం ఇవ్వండి, 3 days లోపల ఉంచుతాం. తనకి 3 daysలో నుంచి ఈ బ్రెయిన్ నుంచి బ్లడ్ కానీ లీక్ అవ్వకపోతే ఓకే, లీక్ అయిందా మేము చెప్పలేమన్నారు. ఓకే, 3 days నేను ఐసీయూ బయట డోర్ బయట అలానే కూర్చొని ఉండేదాన్ని, పడుకునేదాన్ని కాదు. మా వదినికి ఇది అయింది, మా అన్నయ్య బ్రతుకుడు అని నా ఒక్కదానికే తెలుసు, ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే అది తట్టుకొని నేనే ఉండగలను. మా అమ్మకి హెల్త్ బాగలేదు, మా డాడీ అప్పటికే చనిపోయినారు. మా వదినికి తెలిస్తే తను ఇంకా ఏమి చేయలేరు, ఇంకా అప్పటికప్పుడు ఏం చేయగలరు, బతకలేరు అంటే ఏడుస్తారు తప్ప ఏం చేయగలరు. వీళ్ళెవ్వరికీ చెప్పకుండా నేను ఒక్కదానే టెన్షన్ పడ్డా. ఎందుకంటే ఇది చెప్తే మా మమ్మీకి ఏదో ఒకటి అయిపోతుంది, మా వదిన ఏదో ఒకటి తీసేసుకుంటారు. ఏం చేయాలి, నేను ఏం చేయాలి, ఆయన కాలు పట్టుకున్నా అయిపోయింది. 3 days వాష్రూమ్ బయట కూడా పడుకున్నానంటే నమ్మలేకపోవచ్చు. అంటే రూమ్స్ అవన్నీ ఉన్నాయి, కానీ అక్కడ వెళ్ళి నేను పడుకునేలోగా ఏదైనా పిలిస్తే నేను ఈ షార్ట్ టైంలో ఏదైనా మిస్ అయిపోతానా, వాడితో ఏదైనా మాట్లాడడం కానీ ఏమైందని కానీ, వాడు ఎప్పుడు లేచి అరుస్తున్నాడు అనేది కూడా తెలియదు. సడన్గా ఎప్పుడు లేస్తాడో తెలియదు, ఎప్పుడు అరుస్తాడో తెలియదు. వాడికి ఏమీ మైకం లేదు మా చిన్నన్నయ్యకి. వాష్రూమ్ బయట పడుకున్నాను నేను. అది ఎప్పుడో 2 years బ్యాక్. ఎక్కడ అంటే నాకు అది వాడిది ఏం మిస్ అవ్వకూడదు. ఏమి ఫస్ట్ డే ఓకే, ఇంకా టైం ఉంది, ఓకే పర్లేదు, ఇంకా ఏం చెప్పలేం, మీరు టెన్షన్ పడకండి అంటారు. ఓకే ఇంకేమైనా చేయాలా సార్, ఎవరినైనా పిలవాలా. అప్పుడు రోజా మ్యామ్ కానీ అందరూ కూడా నాకు కాల్ చేసి
ఏం టెన్షన్ పడుకో వర్ష, మేము ఉన్నాం కదా, రోజా మ్యామ్ ఎప్పుడు 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 ఏ ప్రాబ్లం వచ్చినా రోజా గారు ఉన్నారు అనే ధైర్యం నాకు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకో నాకు తెలీదు. అంటే ఇంట్లో మన ఫ్యామిలీ ఒక సపోర్టర్ అంటారు కదా, మన ఇంట్లో స్ట్రాంగ్ అనొచ్చు కదా, అలాగా రోజా మ్యామ్ నాకు ధైర్యం. అంటే ఏదైనా అయిందంటే రోజా మ్యామ్ ఉన్నారు అనే ఒక ధైర్యం ఉంది. రోజా గారు అయితే అమ్మ నువ్వేమి టెన్షన్ పడుకో, ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయి, ఇక్కడ కాదంటే ఇంకెక్కడైనా ట్రై చేద్దామని. అప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్ జరుగుతుంది, అప్పుడే కాల్ చేశారు. ఓకే, థర్డ్ డే అంబులెన్స్ ఎక్కించాను మా అన్నయ్యని. అంబులెన్స్ ఎక్కగానే ఒక్కసారి అనగానే నాకు మైండ్లో నాకు ఏం పని చేయట్లా, ఏంటి ఇలా అంటున్నారు వీళ్ళేమో 3 days టైం ఇచ్చారు. ఈ స్కానింగ్ తీసుకున్న తర్వాత అక్కడ ఇంకా మనకి టెన్షన్ ఉంటుంది కదా, స్కానర్ తీసుకున్న వాళ్ళకి ఏమైనా చెప్తారేమో ఎలా ఉంది ఏంటి అనేది మనకి చూసినప్పుడు రిపోర్ట్స్ వాళ్ళు కొంచెం చెప్పేస్తారు. మన టెన్షన్ అది బేసిక్గా కొంచెం నేనంటే అక్కడ ఇష్టపడే వాళ్ళు కూడా కొంతమంది ఉండి బాగా సపోర్ట్ చేశారు. చెప్పారు అమ్మ బ్లడ్ ఇంకా లీక్ అవుతుంది, ఇంకా నేను డిసైడ్ అయిపోయా చచ్చిపోదామని. ఒక్కసారిగా వాళ్ళు అలా చెప్పగానే నేను ఎవరికి చెప్పను, మా మమ్మీకి చెప్పలేను, వీళ్ళకి చెప్పలేను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి చెప్పలేదు. మా బావగారికి వీళ్ళకి తెలుసు, వీళ్ళంతా కూల్గానే ఉన్నారు. ఏముంది నార్మల్గా మన ధైర్యం కోసం టెస్టులు చేస్తున్నారు, ఏమవ్వదని నేను వీళ్ళందరికీ సర్ది చెప్పడం ఎంత పెద్ద కష్టం, నాలో దాచుకొని వాడిని కాపాడుకోవాలి. ఇంకా వదిలేసుకున్నా, ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా నా వల్ల కాక ఇంకా అంబులెన్స్లోనే అలా పడిపోయా. అయితే నన్ను తీసుకెళ్ళి మళ్ళీ సిలిండర్స్ పెట్టి ఆయన పిలిచి ఏ ప్రాబ్లం లేదు, థర్డ్ డే ఏ ప్రాబ్లం లేదు, రూమ్కి తీసుకెళ్ళి. నాకు నమ్మకం లేదు, అంటే ఏదో ప్రాబ్లం ఉంది అందుకే వీళ్ళు రూమ్కి తీసుకెళ్ళమంటున్నారు మా అన్నయ్యని, తగ్గలేదు అయితే వీడికి ఏదో అయింది అనగానే ఇంకా నేను రూమ్కి తీసుకెళ్ళాము. అయిపోయిన తర్వాత ఇంకొక పెద్దవాళ్ళు వచ్చి ఎక్కడ బెంగళూరు అక్కడి నుంచి కూడా ఇంకా నాకు ఆ టెన్షన్ ఆగక అందరిని పిలిపించి చేపించి అని అయిపోయిన తర్వాత ఏం ప్రాబ్లం లేదమ్మా మేము ఉన్నాం కదా అనేసి అన్నారు. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్పుడైతే వచ్చి అలా అన్నారు, నేను నిజంగా వాళ్ళ కాళ్ళు పట్టేసుకున్నా. నేను మా అన్నయ్య నాకు బతికిచ్చారు అని. అదైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ విషయం మీ అందరికీ ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నానంటే, ఈ అశ్రద్ధగా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఈ డ్రైవింగ్స్ రీసెంట్ టైంలో మనం ఎవరో కార్తో గుద్దితే 3 అమ్మాయిలు వెళ్ళి వీళ్ళు చేసే ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మా అన్నయ్యని గుద్దింది ఒక చిన్న బైక్ ఒక స్ట్రీట్లో, కానీ గుద్దగానే జస్ట్ హెడ్కి తగిలేసి బ్లడ్ నోస్లోంచి ఇక్కడ బ్లడ్ వచ్చేసి. అందుకే ఇలా కేర్లెస్గా డ్రైవ్ చేయొద్దు. ఎందుకంటే డ్రైవ్ చేసి గుద్దిన తర్వాత మీ ఫ్యామిలీ మీరు బాధపడతారు, ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఈ ఫ్యామిలీ కూడా బాధపడతారు. దయచేసి మన ఫ్యామిలీలో పక్క ఫ్యామిలీలు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు, ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్. కాబట్టి డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అందరూ డ్రైవ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. హాస్పిటల్లో అప్పుడు నాకు కరోనా కూడా వచ్చింది అదే టైంలో. అదే టైం తన్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఓకే డన్, మన సంక్రాంతి ఇలా అయిపోయింది, ఓకే ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇంట్లో అనేటప్పటికీ జస్ట్ ఇంటికి వచ్చి 1/2 hour కి నాకు కరోనా పాజిటివ్. తర్వాత ఇమాన్యుల్ అందరూ భయపడ్డారు. ముందు రోజు సెట్ షూట్ జరిగిందంట, ఎక్స్ట్రా జబర్దస్త్ షూట్. అరే ఇప్పుడే వర్షకి పాజిటివ్ వచ్చింది, పరిస్థితి ఏంటి, మనం కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకుందాం. ఫస్ట్ షూట్ అప్పుడు అన్నికి ఇలా ప్రాబ్లం అయింది. నెక్స్ట్ టైం ఏమో నాకు కరోనా వచ్చింది. అప్పుడే అందరూ కలిసి వర్క్ చేసే టైంలో పోవే పోరా షోకి నన్ను పిలిచారు. మీరు వెళ్తున్నారు, అదే తెలిసింది పాజిటివ్ వచ్చిందంటే వర్షకి. సో అదే టైంలో నేను అక్కడే ఉన్నాను. పోవే పోరాకి పిలిస్తే అయ్యో నన్ను పోవే అంటే బాగుంది, కరోనా దగ్గరికి నేను ఎందుకు వచ్చాను అప్పుడు తెలిసిందనమాట ఈ న్యూస్. ఓకే, అప్పుడు కూడా అందరు పాపం చాలా భయపడ్డారు. ఆల్మోస్ట్ కరోనా అనేది అందరినీ టచ్ చేసేసింది కదా. అమ్మో ఈ కోవిడ్ అనేది చాలా నేర్పేసింది అందరికి, లైఫ్ అనేది ఏంటో చూపించేసింది. అందుకే ప్లీజ్ దయచేసినప్పుడు బైక్లు కార్లు అన్ని జాగ్రత్తగా చూసుకొని పక్కన వాళ్ళ ఫ్యామిలీని మన ఫ్యామిలీని కూడా హ్యాపీగా ఉంచాలి, టెన్షన్ పడకుండా.